క్రాంతి మోర్చా భారీ ర్యాలీ చేపట్టింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టింది. బైకుల్లా నుంచి ఆజాద్ మైదాన్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో 3 లక్షల మంది ఆందోళనకారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీకి మహారాష్ట్ర సర్కార్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. ఈ భారీ ర్యాలీకి 10,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. బైకుల్లా నుంచి మొదలైన ర్యాలీ సాయంత్రం 5 గంటలకు ఆజాద్ మైదాన్ చేరుకోనుంది. మరాఠా కమ్యూనిటీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కోరుతూ ర్యాలీ చేపట్టింది. గతంలో 2 దఫాలు ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఈసారి 3వ ర్యాలీ చాలా భారీ ఎత్తుగా శాంతియుత ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మాజీ సీఎం అశోక్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై కాషాయమయమైంది. మరాఠాలు రోడ్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రైతు రుణాల మాఫీ, ఎస్సీ ఎస్టీ చట్టానికి సవరణలు ఇలా పెద్ద డిమాండ్ల చిట్టాతో నిరసన తెలిపారు. 24 గంటలుగా ముంబైలో స్కూళ్లు మూతపడ్డాయి. ట్రాఫిక్ అస్తవ్యస్తమైంది. అదనపు బలగాలను మోహరించారు. ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించిన భారీగా నిరసనకారులు తరలి రావడంతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. వీళ్లలో అగ్రవర్ణ కులాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్రలో చాలా వరకు రాజకీయ నేతలు ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే అయినా వాళ్లు తమకు చేసిందేమీ లేదని వీళ్లలో అసంతృప్తి పెరిగిపోయింది. దళితులు, ఇతర వెనుకబడ్డ కులాల వాళ్లు రిజర్వేషన్లు ఉపయోగించుకుని ముందుకు వెళుతుండగా తాము మాత్రం వెనుకబడిపోతున్నామన్నది ఆందోళనకారుల ఆవేదన. సాయంత్రం 5 గంటలకు ప్రతినిధి బృందం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి వినతిపత్రం సమర్పించనుంది. ఇక రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రిజర్వేషన్లు ఉండాలని అంటుంటే మరికొంతమంది అవసరమే లేదంటున్నారు. రిజర్వేషన్లపై ఎవరేమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ దేశంలో ఇప్పటివరకు రిజర్వేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ కావలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఈ దేశంలో 10 సంవత్సరాలు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి, ఆ తర్వాత రిజర్వేషన్లు ఎత్తేయండి అని చెప్పిండు. కానీ ఈ రోజుకి కూడా ఇప్పటి వరకు అట్టడుగు స్థాయి వరకు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిన దాఖలు ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు కానీ లేరు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ఇక నుంచి ఒక 10 సంవత్సరాలు అట్టడుగు స్థాయి వరకు అన్ని సామాజిక వర్గాలకు అభివృద్ధి చేసే విధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మేము ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మేము కోరుతా ఉన్నాం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అంటే అందరికీ సమాన న్యాయం, సమాన హక్కులు రావాలనే ఉద్దేశంగా రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అది ఆ రిజర్వేషన్ ఇవ్వడంలో కూడా కేవలం ఎస్సీ ఎస్టీలకే ఇచ్చారు, బీసీలకు ఇవ్వలేదు. బీసీలకే ఇవ్వడంలో చూడండి మీరు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మినహా మిగతా ఉన్న సీట్లలో 99% అగ్రవర్ణాలే ఎన్నికవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తే కూడా ఆ 12-15% రిజర్వేషన్లో కూడా అగ్రవర్ణాలు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ని కొనసాగించడమే కాదు, బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కుల రిజర్వేషన్ అనేటువంటిది ఉండొచ్చు, కాకపోతే అది ఎవరికి చెయ్యాలి లేదా ఎవరికి చెందాలి అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి పారామీటర్ ఇప్పుడు దాకా లేకపోవడం వల్ల ఈ కుల రాజకీయాలు అనేటువంటి రోజు రోజుకి హెచ్చుమీరుతూ ఉన్నాయి. సామాజికంగాను ఆర్థికంగాను అన్ని అందుబాటులో ఉండేటువంటి వ్యక్తికి అవసరం లేదు. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేటువంటిది జాతిని కాదు, కేవలం వ్యక్తిగతంగా ఉండేటువంటి వ్యక్తిగతంగా వెనక్కి సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేటువంటిది సరైనటువంటి పారామీటర్స్ ద్వారా ఆపాదించగలిగినప్పుడు ప్రతి సమాజంలో ఉండేటువంటి ప్రతి
ఇక రిజర్వేషన్ల అంశంపై ఈరోజు రాత్రి 7 గంటలకు హెచ్ఎం టీవీలో బిగ్ డిబేట్ ఉంటుంది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.